చాలామంది మోసపోతున్నారు. కొంతమందిని నమ్మి మోసపోతున్నారు. దొంగ సేవకులు సమాజంలో ఉన్నారు. నీతిగా, నిజాయితీగా సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దొంగకి మనం సపోర్ట్ చేసామనుకోండి, సహకరించామనుకోండి, మనం కూడా దొంగలమే. దేవుని వాక్యం అంటుంది, మీరు మోసపోకుడి అంటున్నాడు దేవుడు. దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నామంటే మనం పాపం చేస్తున్నాం. దొంగ సేవకులు ఎవరో, నీతిగా నిజాయితీగా సేవ చేస్తున్న వారు ఎవరో గుర్తించలేనటువంటి ఆ అంధత్వంలో, ఆ యొక్క చీకటిలో బ్రతుకుతున్న మీ జీవితంలో మీరు శాపాన్ని పొందకూడదనే ఉద్దేశంతో ఈ మాటను మీకు తెలియజేస్తున్నాను. నీతిగా నిజాయితీగా సేవ చేసే వాళ్ళకి మీరు సహకరించండి, తప్పు లేదు. దశలోనికి సంఘము వారి లేమిలో కూడా దేవుని పని కొరకు సహకరించారు. పేదరికంలో ఉండి కూడా దేవుని సేవకు సహకరించారు. నీకు బలం ఉందే, సామర్థ్యం ఉందే, మరి నీకు సహకరించడానికి నువ్వెందుకు ప్రేరేపింపబడలేకపోతున్నావు? నువ్వెందుకు పురికొల్పబడలేకపోతున్నావు? నిజంగా జెన్యూన్ సేవ అనిపిస్తే దేవుని పని కొరకు మీరు సహకరించండి. సహకరించడం తప్పు కాదు ప్రియమైన వాళ్ళారా. ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నటువంటి మా కొరకు మీరు ప్రార్థిస్తారని మనవి చేస్తూ